టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుండి కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ లేకుండా ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ కానుంది. 2007లో రోహిత్ శర్మ తన మొదటి టీ20 వరల్డ్ కప్ను ఆడాడు. అప్పుడు తన వయసు 20 ఏళ్లు మాత్రమే. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ఎడిషన్లలో ఆడిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. గత 18 ఏళ్లలో తొలిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత్ ఐసీసీ టోర్నీలో బరిలోకి 2026లో దిగబోతోంది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 9 టీ20 వరల్డ్ కప్లను ఆడాడు. విరాట్ కోహ్లీ, ధోని 6 టీ20 వరల్డ్ కప్లను మాత్రమే ఆడారు. 2007లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ మొదలైంది. అప్పటి నుండి టీమిండియా 2007, 2024లో విజేతగా నిలిచింది. 2007లో ధోని సారథ్యంలో తొలి కప్ను అందుకుంది టీమిండియా. 2014లో రన్నరప్గా, 2016, 2022లో సెమీఫైనలిస్ట్గా నిలిచింది. 2024లో విజేతగా నిలిచింది. గత 9 ఎడిషన్లలో భారత్ సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచిందనే చెప్పాలి. Taste the Daily.